చైనాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. 4వ రోజు గువాన్లో గింజులో క్విన్ రూపేతో సమావేశమయ్యారు చంద్రబాబు. గింజు ప్రావిన్స్ హరిత వాతావరణాన్ని ప్రశంసించారు. గుయాన్లో ఆకుపచ్చ లోకాన్ని సృష్టించారు. మీ అనుభవాల్ని తమతో పంచుకోండి అన్నారు సీఎం. అనంతరం 5 కోట్ల రూపాయలతో మొబైల్ ఫోన్లని తయారు చేస్తున్న ఫాక్స్కాన్ ఫెసిలిటీని పరిశీలించారు చంద్రబాబు. తర్వాత గుయాన్లో 6 యూనివర్సిటీలని సందర్శించారు. ప్రపంచ స్థాయి వృత్తి విద్యా కేంద్రాలు అక్కడున్నాయన్నారు చంద్రబాబు. గుయాన్లో పలు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనికి వారి నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు చంద్రబాబు. చైనాలో 4 రోజుల పర్యటన ముగించుకుని రేపు భారతదేశానికి తిరిగి వస్తారు.很符合贵州实际，也能够带领贵州，既能够脱贫，又能够